Hi, hello everyone. DMI 65 is in Indian market for quite some time now, and we have been trying some new opportunities to market the product in this segment of RO pre-treatment. In many times we see that we normally use PSF or multi-grade filter as a pre-filter to RO, and this has led to many problems. And you all know that there is problems with channeling, and there are problems with the early choking of RO membranes. So we have tried in some places where you can use DMI 65 as a pre-treatment media to RO systems. And here we have got a beautiful success story from the state of Andhra. There is a customer in Vijayawada who was trying to use his RO system since 2015, and he upgraded his system in November 2023 using DMI 65 media. So let's hear from him what he has got, what results, what advantages he has got by using DMI 65. హాయ్ సార్, నేను శివ అండి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర నూజివీడు ఆక్వా సొల్యూషన్స్ 2008 నుంచి వాటర్ ప్లాంట్స్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఐరన్ కంటెంట్ టర్బిడిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అమలాపురం, కాకినాడ అండ్ ఇక్కడ విజయవాడ ఈ సైడ్లో కూడా. అయితే అమలాపురంలో 2012లో మేము ఒక ప్లాంట్ ఇచ్చామండి, 1000 లీటర్స్ ప్లాంట్. ఆ ప్లాంట్ కరెక్ట్గా మనకి 2 monthsకే మెంబ్రెయిన్స్ చోక్ అయిపోవడం అండ్ పైపులు బ్లాక్ అయిపోవడం అండ్ టర్బిడిటీ, వీటన్నిటి వలన మెంబ్రెయిన్స్ ఎవ్రీ 2 monthsకి మార్చాల్సిన పరిస్థితి వచ్చేది. దానికోసం ఆ ప్రాబ్లమ్ని పర్ఫెక్ట్గా సొల్యూషన్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశామండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎక్కడ మనకి కరెక్ట్గా రిజల్ట్ దొరకలేదు. చాలా అల్ట్రా ఫిల్టరేషన్స్ పెట్టాం అండ్ కెమికల్ కాగులేషన్స్ పెట్టాం. అన్నీ చేసినా కానీ ఎక్కడ మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ రాలేదు. అయితే లాస్ట్ 6 months బ్యాక్ మేము ఈ DMI 65 గురించి తెలుసుకుని దాన్ని ఒక్కసారి ట్రై చేద్దాం, ఇదేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ట్రై చేసాం 6 months బ్యాక్. ఒక ప్లాంట్కి, ఒక 1000 LPH ప్లాంట్కి ఎక్స్పెరిమెంటల్ మేము దాన్ని ఇన్స్టాల్ చేసాం. DMI 65 ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకుందాం, బాగుంటే అన్నిటికీ పెడదాం అనే ఉద్దేశంతో. అయితే అక్కడ పెట్టిన తర్వాత DMI 65 ఇన్స్టాల్ చేసిన తర్వాత మెంబ్రెయిన్స్ కొత్త వేసి 1000 LPH ప్లాంట్ రన్ చేస్తుంటే కరెక్ట్గా 4-5 months వరకు కూడా ఈవెన్ క్లీన్ చేయాల్సిన అవసరం పడలేదు అండ్ మెంబ్రెయిన్ ఫ్లో తగ్గలేదు. ఇంకా మేము బాగా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే, ఫస్ట్ DMI 65 వెసిల్, తర్వాత కార్బన్ వెసిల్ యూస్ చేసాం అక్కడ. అలా యూజ్ చేసిన తర్వాత ఈ టర్బిడిటీ ఐరన్ పూర్తిగా ఒక్క DMI 65 వెసిల్లో నుంచి బ్యాక్ వాష్ చేసినప్పుడు బయటకు వెళ్తుంది తప్ప ఈవెన్ పక్కన ఉన్న కార్బన్ ఫిల్టర్లో కూడా ఈ టర్బిడిటీ కానీ ఐరన్ కానీ రాలేదు. సో మేము సర్ప్రైజ్ అయ్యాం, చాలా వండర్గా ఫీల్ అవుతున్నాం. ఈ DMI 65 చాలా బాగా ఉపయోగపడింది మాకు. అండ్ ఈ DMI 65తో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. అండ్ ఈ ఏరియాలో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ సార్ మాకు. ఇప్పుడు అమలాపురంలో ఉన్నామండి మనం. ప్రభాకర్ గారు 10 సంవత్సరాల నుంచి ప్లాంట్ రన్నింగ్ అవుతుంది, RO ప్లాంట్. అసలు ఇక్కడ ఈ RO ప్లాంట్లో ఏమేం ప్రాబ్లం ఉందో ఆయన చెప్తారు, ఇన్ని సంవత్సరాలు బట్టి ఏం ప్రాబ్లం ఉందనేది. నమస్తే సార్, నా పేరు ప్రభాకర్, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. మేము 2012లో ప్లాంట్ ఇన్స్టాల్ చేసాం. మాకు ఇక్కడ ఏంటంటే వాటర్లో టర్బిటీ, ఐరన్ అండ్ డిస్కలర్ అన్నీ ఎక్కువ. ఏ మెమరైన్ అయినా సరే 1 week నుంచి వచ్చేది కాదు, ఎంత కాస్ట్లీ మెమరీ వేసినా ఏదేసినా. పసుపు ముద్దల్లాగా వచ్చి ఫిల్టర్స్ అన్నీ జామ్ అయిపోయి బోల్డ్ అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసాం దీని మీద. ఇక ఈ ప్లాంట్ ఇంకా రన్ చేయడం కూడా కష్టంగా ఉంది అనుకున్న టైంలో శివగారు కొత్తగా ఈ ప్రోడక్ట్ వచ్చిందని, DMI ప్రోడక్ట్ 65 వచ్చిందని చెప్పారు. దాన్ని ఇన్స్టాల్ చేశారు. అది మేము రన్నింగ్లో పెట్టాక 1 or 2 months చూసాం ఇది ఎలా ఉంటుందని. శివగారు చెప్పింది చాలా బాగుంది. మేము ఈ 2 నెలల్లో కూడా ఎటువంటి ఏ మెమరైన్ మార్చలేదు. అలాగని మెమరైన్ చోక్ అవ్వటం కానీ, దాని మీద ప్రెషర్ పట్టడం కానీ, ఫ్లో తగ్గడం కానీ ఎటువంటిది లేదు, అంతా బాగుంది. నెక్స్ట్ కూడా మేము ఇంకా దీన్ని మిగతా ప్లాంట్లకు కూడా అప్గ్రేడ్ చేసి దీన్ని పూర్తిగా ఇన్స్టాల్ చేయడానికి మేము శివగారిని మళ్ళీ పిలిపించాం. ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఇది మా యొక్క అనుభవం. ఇది నెక్స్ట్ ఇది కూడా మేము ఇక్కడ ఇంకా ప్లాంట్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో వాటర్ అంతా కూడా ఇదే ప్రాబ్లం, గ్రౌండ్ లెవెల్ వాటర్ వల్ల. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్
అండ్ ఈ వాటర్ ప్లాంట్ వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు కూడా ఇది అవ్వడానికి మార్చడానికి ఇదిగా ఉన్నారు. కానీ మేము ఈ ప్రోడక్ట్ వల్ల చాలా సాటిస్ఫై 100% మేము చాలా ఈ ప్రోడక్ట్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు 2012 నుంచి ఇప్పుడు వరకు కూడా 2 months మెమరీని మార్చడం అనేది మార్చకుండా ఉండడం అనేది నా జీవితంలో చూడలేదు ఈ 2012 నుంచి ఇప్పుడు కూడా. కానీ ఇదే ఫస్ట్ టైం. దీనివల్ల చాలా మాకు బెనిఫిట్స్, ఈ ప్లాంట్ రన్ చేయాలనే ఆశ కూడా మళ్ళీ కలిగింది మాకు దీనివల్ల. Yeah, so we have heard this from Mr. Prabhakar, the customer, and from Mr. Shiva Annapaneni, the OEM who have installed the systems. Ultimately, as they described, the original system was working with 3 weeks until they washed the RO membranes, and DMI 65 upgradation has helped them to achieve a washing time of 6 months. In fact, it is not even yet washed. So it is from 3 weeks to 6 months is what DMI 65 has given them the results. And now you can see into some information like what savings they have got in terms of water output, about the permeates. So this all information follows. We wish this video is helpful for you to understand how DMI 65 is useful in RO pre-treatment. And any questions, any of your customers has similar problems, kindly contact us. We would be more than happy to help. Thank you.